వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సరం జనవరి నెల మాస ఫలాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. కన్యా రాశి అనగానే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కన్యా రాశి కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతుల్ని బట్టి పరిశీలించినట్లయితే రాహు భాగ్యస్థానంలో, కేతువు 3వ ఇంట సంచారం చేస్తున్నారు. శని పంచమ స్థానంలో, గురుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. జనవరి 14వ తేదీ వరకు రవి చతుర్థంలో, తదుపరి మకర సంక్రమణం జరుగుతోంది. దీన్నే మకర సంక్రాంతి అంటారు. అలాగే కుజుడు జనవరి 16 తర్వాత వృశ్చిక రాశి నుంచి ధనురాశిలో ప్రవేశించి ఈ మాసం చివరిదాకా సంచరించడం జరుగుతోంది. ఇక 5వ స్థానంలోనే బుధుడు, 4వ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఈ గ్రహగతులను బట్టి పరిశీలిస్తే ఈ మాసం కన్యా రాశి వారికి చాలా బాగుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయాలు సాధిస్తారు. అలాగే బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. పిక్నిక్స్కి వెళ్తారు. అలాగే దూర ప్రాంతాలని దర్శిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. తిరుపతి, కాశీ, కాళహస్తి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇష్టదేవత దర్శనం జరుగుతుంది. అలాగే ఈ మాసంలో కన్యారాశి వారు ఏ రకమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వారైనా సరే ఈ మాసం ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, కుటుంబపరంగా మంచి శుభవార్తలు వింటారు. ఇక కొంచెం కష్టపడితే, మనసు పెడితే ఎటువంటి దుర్లభమైనటువంటి కార్యక్రమాన్నైనా సరే సునాయాసంగా పూర్తి చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి కన్యారాశి వారికి ఈ మాసం కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇక ఈ మాసంలో సహజంగానే ఎంతో ఓర్పుగా, అతి సూక్ష్మమైనటువంటి పరిశీలన దృక్పథం కలిగినటువంటి కన్యారాశి వారికి వారు పని చేయగలుగుతారు. వారి కింద పనిచేసే వారిని కూడా చక్కగా నాయకత్వ లక్షణాలతో పని చేయించగలుగుతారు. కానీ ఇక్కడ వచ్చే సమస్య ఏమిటంటే ఒకానొక సమయంలో మనసుకి స్థిరత్వం, బుద్ధికి స్థిరత్వం ఉండకపోవటాన చేసేటువంటి పనులో అలసత్వం ఏర్పడుతుంది. ఎప్పుడైనా సరే వీరు ఈ మాసంలో ఒక పనిని ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలి. ఒకవేళ పూర్తి చేయకుండా బద్ధకించి కానీ, సోమరితనం రీత్యా కానీ, నిర్లక్ష్యం రీత్యా కానీ తర్వాత చేయవచ్చులే అనేటువంటి పరిస్థితి గనక, మానసిక స్థితి గనక వీళ్ళకు వస్తే ఇంకా ఆ పని జరగదు, అక్కడితో ఆగిపోతుంది. అది చిన్న పని కావచ్చు, వీరు చేపట్టేటువంటి పెద్ద ప్రాజెక్ట్ కావచ్చు. మనం గతంలో చిన్నతనంలో చదువుకున్న కుందేలు తాబేలు కథలో లాగా వీరు కుందేలులాగా పరిగెత్తుతూ ఉంటారు. కానీ విజయం మాత్రం తాబేలునే వరిస్తుంది. ఈ ఒక్క కథనే వీరు మనసులో పెట్టుకుని ఏ పని ప్రారంభించినా మనసు, బుద్ధి, దేహం, ఆత్మ అన్నింటినీ కూడా క్రోడీకరించి త్రికరణ శుద్ధిగా ఆ పని చేయగలిగితే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. ఇకపోతే ఈ మాసం కన్యారాశి వారికి జీవిత భాగస్వామి వల్ల మంచి శుభ పరిణామాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి నుంచి మంచి శుభవార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. సంతానపరమైనటువంటి విషయాల్లో గతంలో ఉన్న చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. ఇక బంధువర్గంలో వారు కానీ, సోదరీ వర్గంలో వారు కానీ, స్నేహితులు కానీ వీరిని గుర్తించాలి అనేటువంటి ఆలోచన వీరికి ఉంటుంది.
ఆ గుర్తింపు వీరు ఊహించిన దానికన్నా, వీరు ఆశించిన దానికన్నా ఎక్కువగానే ఈ మాసంలో లభిస్తుంది. ఇక ఏ రంగం వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు కొంచెం లోతుగా పరిశీలిద్దాం. విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది. కోరుకున్న స్థానంలో కోరుకున్నటువంటి ర్యాంకుని పొందగలుగుతారు. మంచి ఉత్తీర్ణతా శాతం వస్తుంది. అలాగే కోరుకున్న విద్యా సంస్థలో విద్యాభ్యాసాన్ని చేయగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారికి రావాల్సినటువంటి డిఏలు, ఏరియర్స్, పిఆర్సీలు, బకాయిలు ఏవైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్నీ కూడా ఈ మాసంలో చిట్ట చివరి రూపాయి కూడా వచ్చేస్తుంది. దానివల్ల వీరు చక్కటి సంతోషాన్ని పొందటం అనేటువంటిది జరుగుతుంది. ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే యజమానికి ఉద్యోగస్తులకి మధ్య చక్కటి సయోధ్య ఏర్పడుతుంది. మంచి కోఆపరేషన్తో వారి సంస్థని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. తద్వారా కన్యారాశి వారి యజమానులైనా, ఉద్యోగస్తులైనా, అలాగే మధ్యవారైనా సరే వారి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడేటువంటి పరిస్థితులుగా ఈ మాసం గ్రహస్థితి గోచరిస్తోంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వారు, టీవీ రంగంలో ఉండేటువంటి వారు, మీడియా రంగంలో ఉండేటువంటి వారు, కళాకారులు, గాయకులు, కవులు, రచయితలు, జ్యోతిష్కులు అందరికీ ఈ మాసం అత్యద్భుతముగా ఉంది. కళాకారులకి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లు ఒప్పుకోండి. ఇందాక నేను చెప్పినట్లుగా త్రికరణ శుద్ధిగా దాని మీదే పనిచేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ మాసంలో పొందుతారు. అయితే ఇవన్నీ బాగున్నాయి, కానీ ఒక్క ఇబ్బంది మాత్రం పొంచి ఉంది. ఈ మాసం రాహుకేతువుల మధ్య గ్రహాలు ఉండటం వల్ల ఈ కాలసర్ప దోషం అనేటువంటిది జరుగుతోంది. కనుక కన్యారాశి వారికి గ్రహగతులు ఎంత బాగున్నా కూడా ప్రతి పనిని 1కి 2 సార్లు ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి ఇబ్బందులు వస్తాయి. కించిత్ అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కన్యారాశి వారు కాలసర్ప దోషానికి శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఇక డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ విషయంలో, నర్సుల విషయంలో, వైద్య సిబ్బంది విషయంలో ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దానిలో కూడా వైద్య సిబ్బందికి, నర్సులకి, కాంపౌండర్స్కి, డాక్టర్స్కి అత్యద్భుతంగా ఉంది. ఆదాయ మార్గాలు చాలా బాగున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి జీవితంలో ప్రమోషన్స్ ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి అద్భుతమైన అవకాశం. వీసా, గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి కన్యారాశి వారు ఈ మాసం జనవరి 14 లోపలే ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇకపోతే ఈ మాసంలో కొద్దిపాటి ఈ కాలసర్ప దోషం ఉందని చెప్పాం. దీనివల్ల కన్యారాశిలో ఉన్నటువంటి కొద్దిమందికి జీర్ణ సంబంధమైన సమస్యలు, అలాగే చర్మ సంబంధమైన సమస్యలు, మానసికమైనటువంటి భ్రాంతులు, వ్యాధులు, భయాలు ఇవి ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి ఏర్పడినప్పుడు రాహుకేతువులకి శాంతి పరిహార క్రియల్ని పాటించండి. ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారికి ఉత్తర నక్షత్రం వారికి ఎలా ఉందంటే అలంకార ప్రాప్తి, అంటే నూతనమైన వాహనం కానీ, గృహం కానీ, స్థలం కానీ, పొలం కానీ, ఆభరణాలు కానీ, అలాగే నూతన వస్త్రాలు కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. తద్వారా చక్కటి సంతోషాన్ని పొందగలుగుతారు. హస్త నక్షత్రం వాళ్ళకి కించిత్ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వీరిలో కొద్దిమందికి చర్మ సంబంధమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పిన అనారోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధమైన సమస్యలు కూడా వస్తాయి. అప్పుడు దానికి సంబంధించిన తగిన పరిహార క్రియల్ని పాటించండి. ఇక చిత్తా నక్షత్రం వాళ్ళకి ఆయుష్, ఆరోగ్యం వృద్ధి చెందుతాయి. అంటే ఎవరైనా చిత్తా నక్షత్రం కన్యారాశి వాళ్ళు దీర్ఘరోగులు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్యాలన్నీ కూడా దూరం అవుతాయి. చక్కటి సంతోషం కలుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. కన్యారాశి స్త్రీల విషయానికి కనుక వచ్చేటట్లయితే కన్యారాశి స్త్రీలకి ఈ మాసం చాలా బాగుంది. కుటుంబంలో వారి మాట చలామణి అవుతుంది.
బంధువుల్లో, స్నేహితుల్లో, మిత్రుల్లో, సోదర వర్గంలో చక్కటి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. సంతోషమే జీవితమా, జీవితమే సంతోషమా అన్నట్లుగా కన్యారాశి స్త్రీలు ఈ మాసమంతా గడిపేస్తారు. విందు వినోదాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, కాశీ, తిరుపతి, కాళహస్తి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు, ఇష్టదేవత దర్శనం చేస్తారు. ఇటువంటి శుభ పరిణామాలన్నీ కన్యారాశి స్త్రీల విషయంలో జరిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇక సంతానపరమైన విషయాలని కాస్త పరిశీలిస్తే ఈ మాసం కన్యారాశి వారి సంతానం విషయంలో చక్కటి శుభవార్తలు వింటారు. జ్యేష్ఠ సంతానం విషయంలో గతంలో ఏర్పడినటువంటి భయాలు, ఆందోళనలు, అపోహలు, అపార్థాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. ఇటువంటి అత్యంత శుభమైనటువంటి ఫలితాలు కన్యారాశి స్త్రీలకి లభిస్తున్నాయి. కనుక నేను చెప్పినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోండి. కన్యారాశిలో ఉన్నటువంటి ఫ్యాన్సీ వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు, కిరాణా మర్చెంట్స్, 1 గ్రామ్ గోల్డ్ వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ కూడా వాళ్ళ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నాయి. అలాగే బంగారం, వెండి వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా చక్కటి వ్యాపారం ఉంటుంది. వాళ్ళ వ్యాపారంలో తగినన్ని లాభాలని పొందగలుగుతారు. కన్యారాశిలో ఉన్నటువంటి స్పెక్యులేషన్స్కి సంబంధించి, స్టాక్ మార్కెట్స్కి సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి వారు ఆచితూచి పెట్టుబడులు పెట్టండి. ఈ గ్రహగతులన్నీ బాగున్నాయి. రుణాలు గతంలో చేసినటువంటి రుణాలని తీర్చగలుగుతారు. శత్రుశేషం, రణశేషం, రుణశేషం, వ్రణశేషం పనికిరాదంటారు. కనుక ఈ మాసం కాస్త గట్టిగా ప్రయత్నం చేసేటట్లయితే మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కన్యారాశి వారు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చక్కటి కుటుంబ జీవితం గడపాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.